ఇటీవలి కాలంలో ఎన్విరాన్మెంట్ జర్నలిజానికి చాలా ప్రాధాన్యత పెరిగింది. మనం పర్యావరణాన్ని ఎంతగా పరిరక్షించుకుంటే, ఈ భూగోళాన్ని అంతగా కాపాడుకోగలుగుతామన్న విషయాన్ని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. కాబట్టి మీడియా ఇంతకంటే ఎక్కువగా పర్యావరణపరమైన అంశాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ క్లైమేట్ చేంజ్‌కి సంబంధించి అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ వాతావరణ మార్పుల ప్రభావం మన ఆహారం మీద గానివ్వండి, లేదా మన జీవన విధానం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనే దాని మీద పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే ఆహ్, 2026 జనవరి 22న నైరోబీలో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్ఈపి ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. అదేంటి అనంటే, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో పర్యావరణ అనుకూల అంశాలకు ఒక డాలర్ పెట్టుబడి వస్తున్నది అని అనుకుంటే, పర్యావరణ విధ్వంసానికి దోహదపడేటువంటి అది ప్రత్యక్షంగానో, పరోక్షంగా కానివ్వండి, అలాంటి వాటికి $30 పెట్టుబడి అటువైపు వెళ్తోంది అని ఆ నివేదిక హెచ్చరించింది. అంటే మనం సానుకూలమైన ఫలితాలు వచ్చే వాటి వైపు $1 ఖర్చు పెడితే, దానికి 30 రెట్లు పర్యావరణ విధ్వంసానికి దోహదపడేటువంటి వ్యతిరేక ఫలితాలనిచ్చేటువంటి చర్యల మీద ఖర్చు పెడుతున్నట్టుగా అధ్యయనాలు తెలిసినట్టుగా ఆ నివేదిక ప్రకటించింది. దానికి ఆ నివేదికకి యుఎన్ఈపి ద స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ ఫర్ నేచర్ 2026 నివేదికని 'నేచర్ ఇన్ రెడ్' పేరుతోటి విడుదల చేశారు. ఇది నిజానికి అందరూ అధ్యయనం చేయాల్సినటువంటి నివేదిక. పర్యావరణ సంబంధమైనటువంటి అంశాలలో ప్రపంచవ్యాప్తంగా స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే దాని మీద 2023 డేటా ఆధారంగా చేసుకొని పలు అంశాలని ఈ నివేదికలో విశ్లేషించారు. సో, అందులో మన దేశంలో కంపా నిధులు అవి ఎలా ఖర్చు చేస్తున్నారు? అవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి అనే అంశాల మీద కూడా ఈ నివేదికలో కూలంకషంగా చర్చించారు. సో, కాబట్టి పర్యావరణము అనేటువంటిది ఎవరి ఎవరి సొంత ఆస్తి కాదది యాక్చువల్‌గా. సో, కాబట్టి మనం దాన్ని విధ్వంసం చేసేటువంటి హక్కు ఎవరికీ లేదు. ఇది మానవ మనుగడకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి మనం ఆహ్, ఇతర అంశాల మీద ఆహ్, జర్నలిజంలో ఎంత శాతం వార్తలని సేకరిస్తున్నాము, ప్రజల్ని ఏ రకంగా ప్రభావితం చేస్తున్నాము అనే అంశాలని మనం బేరీజు వేసుకున్నప్పుడు, పర్యావరణ పరంగా మనం స్థానిక పరిస్థితులు, వాతావరణ మార్పులు, అది ప్రజల జీవన విధానం మీద చూపుతున్నటువంటి ప్రభావం, మన ఆహార వ్యవస్థ మీద ఆహ్, చూపుతున్నటువంటి ప్రతికూల ప్రభావం, అట్లాగనే మన అడవుల మీద గానీ, వన్యప్రాణుల మీద గానీ, ఇవి ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయి, కరువు కాటకాలు వీటన్నింటికి సంబంధించి ఒక లోతైన అవగాహనతో, సమగ్ర అధ్యయనంతో ఎన్విరాన్మెంట్ జర్నలిజాన్ని చేపట్టగలిగితే, అది మనం సమాజానికి చాలా మేలు చేసిన వాళ్ళతం. ఇదే గతంలో వచ్చినటువంటి వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ 2024 నివేదిక ఒక ఆసక్తికరమైన అంశాన్ని కూడా ప్రస్తావించింది. 1970 నుంచి 2020 మధ్య ప్రపంచవ్యాప్తంగా సుమారుగా ప్రకృతిలోని 73% జీవజంతుజాలం కనుమరుగైపోయినట్టుగా అది తేల్చింది. అంటే మనం ఇలా జీవజంతుజాలం అంతరించిపోతూ ఉంటే అది ఆహ్, మానవ జీవితం మీద కూడా ప్రభావితం ఖచ్చితంగా చూపిస్తుంది. కాబట్టి మనం ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువగా పర్యావరణ జర్నలిజం మీద దృష్టి పెట్టి ప్రజలని చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉంది.